విశాఖ గీతం యూనివర్సిటీ భూములపై వైసీపీ ఆందోళనకు దిగింది. కలెక్టరేట్ ఎదుట ఆ పార్టీ నేతలు నిరసన చేపట్టారు. సామూహిక వినతి పత్రాలు సమర్పించేందుకు ప్రయత్నించారు. దీంతో వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు ఆందోళనకారుల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెచ్చరికల బోర్డులు తొలగించి గీతం యాజమాన్యం భారీ నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధంగా అవుతోందని ఆందోళన చేపట్టింది వైసీపీ. ఎంపీ భూ ఆక్రమణలపై న్యాయ పోరాటం చేస్తామంటోంది. గీతం ఆధీనంలో ఉన్న భూముల రీక్లాసిఫికేషన్ నివేదిక కోసం డిమాండ్ చేస్తోంది. రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన ప్రభుత్వ బోర్డుల్ని, ఇవి ప్రభుత్వ భూములు, ఆక్రమణదారులు శిక్షార్హులు అని రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన బోర్డుల్ని, ఆ ఫెన్సింగ్ని, ఆ హద్దుల్ని అన్నిటినీ కూడా గీతం యాజమాన్యం తొలగించి గత వారం రోజులుగా అధికార దుర్వినియోగాలకు పాల్పడి, ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది రాక్షస రాజ్యం, ఇది మా రాచరికం, ఈ నిస్సిగ్గుగా ఈ భూములన్నీ కూడా మా తాతల కాలం నుంచి కూడా మా అధీనంలో ఉన్నాయి. ఇది ప్రభుత్వ భూములైనా, ఎస్ఎండి భూములైనా, కొండ పూరంకైనా, గడ్డ పూరంకైనా మా అధీనంలో ఉన్నాయి కాబట్టి మేము క్రమబద్ధీకరించుంటాం. మా పెదనాన్న ముఖ్యమంత్రి, నా తోడలుడు షాడో ముఖ్యమంత్రి అనే విధంగా ఎంపీ గారు వ్యవహరిస్తూ తెచ్చున్న దౌర్జన్యాన్ని ప్రశ్నిస్తూ కూడా ఈరోజు వందలాది మందిగా విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరూ కూడా వినతి పత్రాలు ఇవ్వడానికి వస్తే ఆ వినతి పత్రాలు కూడా స్వీకరించకుండా మా దగ్గర సరైన మెకానిజం లేదని, గ్రీవెన్స్ స్వీకరించడానికి సరైన సిబ్బంది లేరని, లేకపోతే కాసేపు కంప్యూటర్లు పనిచేయట్లేదని, కాసేపు సర్వర్లు పనిచేయట్లేదు కానీ ఉదయం 10 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా గ్రీవెన్స్ తీసుకుంటామని అందరినీ కూడా వెయిట్ చేయించి ఇప్పుడు సిస్టమ్స్ పనిచేయట్లేదు, సిబ్బంది లేరని వినతి పత్రాలు ఇవ్వడొచ్చిన వారిని అందరూ కూడా పోలీసు జులుం ప్రదర్శించి పోలీసుల ద్వారా ఈరోజు బయటికి గెంటే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మీడియా మిత్రుల ద్వారా సమాజంలో ప్రజాస్వామ్యంలో 4th పిల్లర్ అయిన మీడియా మిత్రుల ద్వారా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది చాలా అన్యాయం, ఇది చాలా అక్రమం, ఇది చాలా దుర్మార్గం, ఇది చాలా దౌర్జన్యం. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా మీ స్వార్థపూరిత ప్రయోజనాల కోసం ఉపయోగించుకుని చట్టంలో ఉన్న లుచుకులను ఆసరాగా చేసుకుని ఈరోజు వేలాది కోట్ల రూపాయల ప్రజా సంపదకి, ప్రజల ఆస్తులకి, ప్రభుత్వ భూములకి రక్షణగా ఉండాల్సిన మీరే భక్షకులుగా మారి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఈ విధంగా భూ కబ్జాలని పాల్పట్టాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. విశాఖపట్నం ప్రజల తరపున, విశాఖపట్నం ఉన్న ప్రజా సంఘాలు